శుభోదయం నాన్నా. కాస్త అలా కళ్ళు మూసుకుని ఈ ప్రశాంతమైన ఉదయాన్ని గమనించారా? బయట ఆ పక్షుల కిలకిలలు, ఆ కోకిల తీయని స్వరం ఎంత మధురంగా వినిపిస్తున్నాయో కదా. ఉరుకులు పరుగుల ఈ జీవితంలో మన గురించి మనం ఆలోచించుకునే సమయం, మనతో మనం మాట్లాడుకునే తీరిక ఎప్పుడో కోల్పోయాం. అందుకే ఈరోజు ఒక తండ్రిలా, మీ శ్రేయస్సు కోరుకునే ఒక ఆత్మీయ స్నేహితుడిలా కొన్ని జీవిత సత్యాలను మీతో పంచుకోవాలనిపించింది. ఎలాంటి తొందర లేకుండా, ఎంతో ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుందాం. అసలు మనమెటు వెళ్తున్నాం? మన మనసు అనే పలకన్నిదా రోజూ తెలియకుండానే మనం ఏం రాసుకుంటున్నాం? మన లోపల ఎప్పుడూ వినిపించే ఆ మూక గొంతుక మనతో ఏం చెబుతోంది? ఈరోజు ఈ విషయాలన్నీ చాలా లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం మాటల ప్రయాణం కాదు, మనల్ని మనం కొత్తగా, ఒక అద్భుతమైన కోణంలో దర్శించుకునేందుకు ఒక అందమైన మేల్కొలుపు. కాస్త సమయం తీసుకుని మీ హృదయాన్ని ఈ మాటలకు అప్పగించండి. ఒక్కసారి ఈ మాటను చాలా లోతుగా గమనించండి నాన్న. మనం చిన్నప్పటినుండి మన చుట్టూ ఉన్న సమాజం వల్ల, పెద్దల వల్ల ఒక మాట వింటూ పెరుగుతాం. మన తలరాత ఆ పైన ఉన్నవాడు ఎప్పుడో రాసేశాడు, మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, మనం చేయగలిగింది ఏమీ లేదు అని గుడ్డిగా నమ్ముతూ వస్తాం. కష్టం వస్తే చాలు, నా రాతే ఇంతే అని సరిపెట్టుకుంటాం. కాని ఎంతో అనుభవంతో చెబుతున్నాను, అది ఏమాత్రం నిజం కాదు. మన తలరాతను ఎవరూ ముందుగానే రాసి ఉంచలేదు. ఆ ఆకాశంలో ఉన్న అదృశ్య శక్తి మన జీవితాన్ని, మన కష్టసుఖాలను ఏదీ ముందుగా నిర్ణయించలేదు. నిజం చెప్పాలంటే మనం పుట్టినప్పణ్నుంచి ప్రతిక్షణం మన తలరాతను మనమే స్వయంగా రాసుకుంటూ ఉన్నాము. అవును, అక్షరాల మనమే రాస్తున్నాము. మన జీవితం ఒక స్వచ్ఛమైన, శూన్యమైన, తెల్లటి కాగితంలాంటిది. దానిమీద అందమైన బొమ్మ గీసుకుంటామా, లేక పిచ్చి గీతలు గీసుకుంటామా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. దీన్ని అంగీకరించడానికి మొదట్లో కాస్త కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే తప్పును మనమే చేశామని ఒప్పుకోవడం కన్నా దేవుడిమీదో, విధిమీదో నెట్టేయడం చాలా సులభం కదా. కాని ఈ పచ్చి నిజాన్ని మనం ఎంత త్వరగా మనసారా గుర్తిస్తే మన జీవిత ప్రయాణం అంత స్పష్టంగా, స్వేచ్ఛగా ముందుకు సాగుతుంది. మరి ఎవ్వరూ రాయకపోతే మనకి మనం ఆ తలరాతను ఎలా రాసుకుంటున్నాం? ఇక్కడే మనం కాస్త నిదానంగా, లోతుగా ఆలోచించాలి. మనం ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు ఎలా ఆలోచిస్తామో మన జీవితం కూడా అచ్చమలాగే మారుతుంది నాన్నా. ఇది ప్రకృతి ధర్మం. ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటితే అది మెల్లగా చిగురించి ఎలాగైతే ఒక మహావృక్షంగా మారుతుందో, మన మనసులో పుట్టే ఒక చిన్న ఆలోచన కూడా సరిగ్గా అలాగే పనిచేస్తుంది. ఒక రైతు పొలంలో వేప విత్తనాలు చల్లి తనకు తియ్యటి మామిడి పళ్ళు కావాలని కోరుకుంటే వస్తాయా? రావు కదా. అలాగే మన మనసు అనే పొలంలో మనం ఎలాంటి ఆలోచనలు నాటుతున్నామో అన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనం మనసులో ఎప్పుడూ భయం, ఆందోళన, కోపం లాంటి విత్తనాలు నాటి జీవితం మాత్రం సంతోషంగా ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఆ ఆలోచనలే పెరిగి పెద్దదై రేపు మన వాస్తవ జీవితంగా, మన కళ్ల ముందు పరిస్థితులుగా నిలబడతాయి. మనం మనసారా ఏది పదే పదే తలుచుకుంటామో, ఏది నిజం కావాలని మన లోపల బలంగా అనుకుంటామో మన జీవితం అదే అవుతుంది. మన లోపలి ప్రపంచం ఎలా ఉంటే మన బయట ప్రపంచం అలా నిర్మించబడుతుంది. అంతే తప్ప ఇందులో ఎలాంటి మాయాజాలం లేదు. మన మనసు ఒక శక్తివంతమైన అయస్కాంతం లాంటిది నాన్న. ఇది చాలా ఆశ్చర్యకరమైన నిజం. ఒకసారి మీ జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకోండి. ఏదైనా ఒకరోజు పొద్దున్నే నిద్రలేవగానే ఏదో చిన్న అపశృతి జరుగుతోంది. అబ్బా, ఈరోజు నాకెందుకో అస్సలు బాలేదు, అంత చెడు జరుగుతోంది అని మనం బలంగా అనుకుంటాం. ఆ తర్వాత గమనించండి, ఆ రోజంతా ఏదో ఒక చికాకు, ఆఫీస్లో కోపం, బండి పాడవడం, ఇలా ఒకదాని వెంట ఒకటి అన్ని కష్టాలే వస్తాయి. ఎందుకంటే మనం చీకటి గురించి, ప్రతికూల విషయాల గురించి ఆలోచిస్తుంటే మన మనసు అనే అయస్కాంతం విశ్వం నుండి మరింత చీకటినే మన జీవితంలోకి లాక్కొస్తుంది. అదే మనం వెలుగు గురించి, మంచి గురించి, ఆనందం గురించి ఆలోచిస్తే ఆ అనుకూల ఆలోచనలు మన జీవితంలోకి అద్భుతాలను, అనుకోని సంతోషాలను సహజంగానే ఆహ్వానిస్తాయి. మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మీరు ఆనందంగా ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మీకెంతో అందంగా కనిపిస్తుంది, అవునా? చీకటిని పట్టుకొని వేలాడితే చీకటే వస్తుంది. వెలుగుని నమ్ముకుంటే వెలుగే దారి చూపుతుంది. మన చేతుల్లో ఉన్న అయస్కాంతంతో మనం దేన్ని ఆకర్షిస్తున్నామన్నదే ఇక్కడ మనం వేసుకోవాల్సిన అసలైన ప్రశ్న. ఈ ప్రకృతి నియమం కేవలం మన ఒక్కరికే పరిమితం కాదు. మన చుట్టూ ఉన్న మనుషులకు, మన రక్త సంబంధాలకు, స్నేహాలకు కూడా పూర్తిగా వర్తిస్తుంది. మన చుట్టూ ఉన్న వారితో మన అనుబంధం బాగుంది అని, వాళ్లు మనల్ని ప్రేమిస్తున్నారని మనం మనస్ఫూర్తిగా నమ్మితే నిజంగానే ఆ బంధం ఒక అందమైన పువ్వులా వికసిస్తుంది.
కాని ఎప్పుడైనా గమనించారా, ఎంతో అన్యోన్యంగా ఉండే ఇద్దరు మనుషుల మధ్య ఒక చిన్న అపార్థం ఎలా పెద్ద అగాధాన్ని సృష్టిస్తుందో? అది మొదట బయట జరగదు, మన మనస్సులో పుట్టిన చిన్న అనుమానమే దాని కారణం. వీరికి నామీద ప్రేమ తగ్గిందేమో, నన్ను దూరం పెడుతున్నారేమో అని మన మనస్సులో పదే పదే అనుమానం మొదలైతే చాలు, మనం వాళ్లతో మాట్లాడే తీరు మారిపోతుంది, వాళ్ళని చూసే చూపు మారిపోతుంది. ఆ మదన పడటమే ఎదుటివారికి మనల్ని దూరం చేస్తుంది. అంటే ఆ బంధం పగిలిపోవడానికి కారణం బయటెక్కడో లేదు, మన లోపల పుట్టిన ఆ అపనమ్మకమే. మన నమ్మకమే మన బంధాలకు అసలైన పునాది. మీరు మీ ఆత్మీయుల పట్ల ప్రేమను లోపల నింపుకుంటే బయట కూడా ఆ ప్రేమే మీకు రెట్టింపై తిరిగి వస్తుంది. ఇక మన దైనందిన జీవితంలో ప్రతిరోజూ మనం తరచుగా అనుకునే ఒక మాట గురించి చూద్దాం. అసలు అదృష్టమంటే ఏంతో తెలుసా? పైనుండి రాలిపడే వరం కాదు నాన్నా, నేను అదృష్టవంతుడిని, నాకంతా మంచే జరుగుతుంది, నేనేది ముట్టుకున్నా బంగారమే అని ఎవరైతే మనస్ఫూర్తిగా తమని తాము నమ్ముతారో వారు నిజంగానే అదృష్టవంతులవుతారు. వాళ్ల నడకలో, వాళ్ల మాటలో ఒక ఆత్మవిశ్వాసముంటుంది. ఆ విశ్వాసమే వాళ్లకి కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. అలా కాకుండా, అబ్బా నేను పుట్టుకతోనే దురదృష్టవంతుడిని, నాకెప్పుడూ ఏదీ కలిసిరాదు, నా బతుకింతే అని నిరంతరం వాపుతూ తలరాతను తిట్టుకుంటూ ఉంటే ఆ దురదృష్టాన్ని వారే స్వయంగా కొని తెచ్చుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే, మన గురించి మనం ఏమని ముద్ర వేసుకుంటామో కాలం మనకు అదే బహుమతిగా ఇస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడూ ఏడుస్తూ కష్టాల గురించి మాట్లాడుతుంటే పక్కన వాళ్లు కూడా అతనికి దూరంగా వెళ్ళిపోతారు. దాంతో అతను, చూశారా, నా అదృష్టం బాగోలేదు కాబట్టి అందరూ నన్ను వదిలేశారు అనుకుంటాడు. కాని నిజానికి అతన్ని వదిలేసింది అతని అదృష్టం కాదు, అతని ఆలోచనా విధానమే. మరిదంతా మన లోపలెలా జరుగుతోంది? అసలీ ప్రక్రియ ఎలా మొదలవుతోంది? ఇక్కడే మనం జపం అనే పదం గురించి కొత్తగా మాట్లాడుకోవాలి. జపం అనగానే మనకు వెంటనే గుడిలో కూర్చుని కళ్ళు మూసుకుని చేతిలో రుద్రాక్ష పూసలు లెక్కబెడుతూ మంత్రాలు చదవడం గుర్తొస్తోంది కదా. కానీ నిజమైన జపమంటే అది కాదు నాన్న. గుడిలో కూర్చుని మంత్రాలు చదువుతున్న బుర్రలో మాత్రం నా అప్పులెలా తీరుతాయి, వాడెవడో నన్ను మోసం చేశాడు అని ఆలోచిస్తుంటే మనం చేస్తున్న జపం దేవుని మంత్రం కాదు, మన కష్టాల మంత్రం. మన అంతర్మనసులో, అంటే ఎవరూ చూడలేని మన ఉపచేతన మనసులో నిరంతరం జరిగే ఆలోచనల ప్రతిధ్వనే అసలైన జపం. ఉదయం నిద్రలేచినప్పటినుండి రాత్రి పడుకుని కళ్ళు మూసుకునే వరకు మన మనసులో మనతో మనం ఏమని మాట్లాడుకుంటున్నామో, ఏ విషయాన్ని పదే పదే మథనం చేస్తున్నామో అదే మనం చేస్తున్న నిజమైన జపం. మీరు అప్పుల గురించి జపం చేస్తున్నారా? ఆనందం గురించి జపం చేస్తున్నారా? ఆరోగ్యం గురించి చేస్తున్నారా? రోగం గురించి చేస్తున్నారా? ఆ మౌన జపమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఈ అంతర్మనసు చేసే దైనందిన జపం ఎప్పటికీ ఆగదునన్నా. దానికి పగలు, రాత్రి, అలుపు, సొలుపు ఉండవు. అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఒక సామెత ఉంది కదా, నీటిబొట్టు పదే పదే ఒకేచోట పడితే ఎంతటి కఠినమైన రాయైనా కరుగుతుంది అని. అలాగే మనం పదే పదే ఏ విషయం గురించి ఆలోచిస్తామో, ఏ భయాన్ని మనసులో మోస్తామో మన అంతర్మనసు దాన్ని ఒక ఆజ్ఞలాగా స్వీకరిస్తుంది. దానికి మంచి, చెడు అనే విచక్షణ ఉండదు. మీరు ఏదిస్తే అది తీసుకుంటుంది. ఓహో, నా యజమాని ఎప్పుడూ దీని గురించే ఆలోచిస్తున్నాడు, బహుశా వీరికిదే కావాలేమో అనుకుని నెమ్మదిగా ఆ ఆలోచనలనే వాస్తవంగా మార్చడానికి ప్రకృతిలో ఉన్న పరిస్థితులన్నింటినీ ఏకం చేస్తుంది. అదే మన జీవిత గమ్యంగా మారుతుంది. మనం ప్రతిరోజూ ప్రతిక్షణం తెలియకుండానే చేసే ఈ మౌన జపమే రేపు మన జీవితంలో ఒక బలమైన శిలలాగా మారి మన తలరాతను గట్టిపరుస్తుంది. అందుకే మన బుర్రలో నడిచే ఆలోచనల పట్ల మనం చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇదంతా విన్న తర్వాత మీకు ఒక గొప్ప సత్యం అర్థమై ఉండాలి. ఇక్కడ అత్యంత కీలకమైన, మనకు ఎనలేని సంతోషాన్నిచ్చే విషయమేమిటంటే, మన తలరాత రాసే ఆ అదృశ్యమైన కలం ఎక్కడో ఆకాశంలో దేవుడి దగ్గర లేదు, సరిగ్గా ఇక్కడే మీ చేతుల్లోనే, నా చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే మన లోపలి ఆలోచనలే మన బయటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయని మనకు సంపూర్ణంగా అర్థమవుతుందో అప్పుడు మన భవిష్యత్తును మార్చుకునే శక్తి, ఆ బాధ్యత రెండూ మనవే అని బోధపడుతుంది. మనల్ని ఆపేది, మనల్ని కిందికి లాగేది మనలోని భయాలే. అలాగే మనల్ని ముందుకు నడిపించేది, ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేసేది కూడా మనలోని ఆత్మవిశ్వాసమే. జరిగిపోయిన దాని గురించి ఇక బాధపడకండి. రేపటి ఆనందాన్ని, మనం కోరుకునే అందమైన జీవితాన్ని, మన ప్రశాంతతను మనం ఇప్పట్నుంచే, ఈ క్షణం నుంచే మన చేతులతో, మన స్వచ్ఛమైన ఆలోచనలతో తిరిగి కొత్తగా రాసుకోవచ్చు. ఇదొక అద్భుతమైన వరం కదూ. మరి నాన్నా, ఇప్పుడిదంతా మనసు పెట్టి విన్నారు కదా. ఈ ప్రశాంత సమయంలో మనల్ని మనం ఒక చిన్న కాని అతి ముఖ్యమైన ప్రశ్న అడుదాం. ఈ రోజు నుండి, సరిగ్గా ఈ క్షణం నుండి మన మనస్సులో ఏ జపం చెయ్యాలని ఎంచుకుందాం. మనల్ని పైకి లేపే, మనకు వెలుగునిచ్చే ధైర్యపు జపమా, లేక మనల్ని కిందకులాగే మనల్ని బలహీనుల్ని చేసే చీకటి జపమా?
ఒక్కసారి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని మీలో మీరు ఆలోచించుకోండి. మీ జీవితం మీ ఆలోచనల ప్రతిరూపమే అన్న సత్యం మీ లోపలకొక కొత్త శక్తిని నింపిందని నమ్ముతున్నాను. ఈ మాటలు మీ హృదయాలకు చేరాయని, మీ ప్రయాణంలో ఒక చిన్న వెలుగును రగిలించాయని మనసారా ఆశిస్తున్నాను. ఇకపై మీ అంతరంగ గొంతుక ఎప్పుడూ మంచిని మాత్రమే జపించాలని, మీ అడుగులు విజయ తీరాల వైపు పడాలని కోరుకుంటూ సెలవు నాన్నా. మళ్ళీ కలుద్దాం.